రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ రాష్ట్రం ఇకపై అధికారికంగా కేరళం అని పిలువబడనుంది. దశాబ్దాలుగా మలయాళీ ప్రజలు కలలు కన్న ఈ మార్పుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం దక్షిణ భారతదేశంలో సంచలనం రేపుతోంది. త్వరలో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ప్రకటన రావడం ప్రత్యేక ఆకర్షణ సంతరించుకుంది. ఈ మార్పుపై కేరళ ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇది వారి భాషా సంస్కృతికి గౌరవం తెచ్చిపెడుతుందని అంటున్నారు. అయితే ఈ నిర్ణయంపై పశ్చిమ బెంగాల్లో కొత్త చర్చ వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లా లేదా బంగోగా మార్చాలని జ్యోతి బసు నుంచి మమతా బెనర్జీ వరకు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. అసెంబ్లీలో 4 సార్లు తీర్మానాలు చేశారు. 2016లో 3 ఎంపికలు ప్రతిపాదించగా కేంద్రం తిరస్కరించింది. 2018లో బంగ్లా అనే ఏకగ్రీవంగా తీర్మానించినా బంగ్లాదేశ్తో పోలిక వల్ల విదేశాంగ మంత్రిత్వ శాఖ అభ్యంతరం చెప్పింది. మమతా బెనర్జీ ఈ విషయంలో తీవ్రంగా స్పందించారు. కేరళకు వేగంగా ఆమోదం రావడం బీజేపీ సిపిఎం మధ్య రహస్య ఒప్పందమేనని ఆమె ఆరోపించారు. బెంగాల్పై కేంద్రం వివక్ష చూపుతోందని, అక్షర క్రమంలో వెస్ట్ బెంగాల్ చివర్లో రావడం వల్ల సమావేశాల్లో చివరగా మాట్లాడే అవకాశం వస్తోందని ఆమె వాదించారు. ఇది రాష్ట్ర సమస్యలపై దృష్టి తగ్గిస్తుందని చెప్పారు. అయినప్పటికీ బంగ్లా కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. రాష్ట్రాల పేర్ల మార్పులకు పార్లమెంటు తుది నిర్ణయాధికారి కావడంతో బెంగాల్ ప్రతిపాదన ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేరళ నిర్ణయం బెంగాల్ ప్రజలకు కొత్త ఆశను ఇచ్చినా రాజకీయ చర్చలు మాత్రం ఊపందుకుంటున్నాయి. త్వరలో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేరళ పేరు మార్పునకు సానుకూలంగా స్పందించిన కేంద్రం పశ్చిమ బెంగాల్ విషయంలో కొన్ని దశాబ్దాలుగా విముఖత వ్యక్తం చేయడం ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసింది.